Just miss, bro. Just miss. Cameron Green sold to the Mumbai Indians. ఫార్మర్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఈస్ బ్యాక్. ఎవరో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ముంబై ఇండియన్స్ ఆక్షన్ స్ట్రాటజీ ఇంకా వాళ్ళ ప్లేయర్స్ అనేది స్మార్ట్ బైస్ చేసారు. అదేంటిదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ చరణ్స్ డగౌట్. ఇప్పుడు మనం ఆక్షన్ కంటే ముందు వీళ్ళ టీం చూస్తే వెరీ స్ట్రాంగ్, వెల్ బ్యాలెన్స్డ్. వీళ్ళ మెయిన్ పిల్లర్ వచ్చేసి ఇండియన్ కోర్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా అండ్ జస్ప్రీత్ బుమ్రా. దానికంటే ముందు వీళ్ళు ట్రేడ్ చేసుకున్న ప్లేయర్స్ వచ్చేసి మనకి శార్దుల్ ఠాకూర్, ఒక ఆల్రౌండర్, పేస్ ఆల్రౌండర్, రూథర్ఫోర్డ్, బిగ్ హిట్టర్, ఇన్ హార్డ్ హిట్టర్ తను, మయక్ మార్కండే, లెగ్ స్పిన్నర్. ఈ ఓవరాల్ టీమ్ చూస్తేనే ఆప్షన్లోకి రాకపోయినా నడుస్తుంది, అట్లాంటి టీం ఉంది వాళ్ళ దగ్గర. మరి ఈ ఆప్షన్లో మనకి చాలా మంచి స్మార్ట్ బైస్ అనేది ముంబై ఇండియన్స్ చేసింది. అది తక్కువ ప్రైజ్లలో కొంత మంచి మంచి ప్లేయర్స్ అనేది తీసుకుంది. చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మనకి క్వింటన్ డికాక్. ఇతను ఆల్రెడీ ఫార్మర్ ముంబై ఇండియన్స్ ప్లేయర్. బెస్ట్ ఓపెనర్ ఎవర్ ఇన్ ద ముంబై ఇండియన్స్ ఇస్ క్వింటన్ డికాక్. ఓవర్సీస్లలో తను వచ్చిండు, ఆల్రెడీ మంచి ఫామ్ ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో చూసాం ఆల్రెడీ, మనము మళ్ళా వరల్డ్ కప్లో కూడా చూసాం. అమేజింగ్ ఫామ్ ఉన్నాడు. ఓజీ ముంబై ఓపెనర్స్ ఈజ్ బ్యాక్. క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ, ఈ కాంబో ఎవర్ గ్రీన్ కాంబో. నెక్స్ట్ వచ్చేసి దనిష్ మేవల్. ఇతను వచ్చేసి ఇండియన్ బ్యాటర్, డొమెస్టిక్ ప్లేయర్. ఇతనికి సాలిడ్ టెక్నిక్ అండ్ టెంపర్మెంట్ అనేది మంచిగా ఉంది. మేబీ ఫ్యూచర్ కోసం తినని తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మొహమ్మద్ ఇజార్. ఇతను వచ్చేసి ఒక బౌలర్, ఇండియన్ బౌలర్. తిని కూడా డొమెస్టిక్ ప్లేయరే. ఇతను మంచి పేస్ అండ్ లెంత్ లైన్లో మంచిగా చేస్తాడు, పేస్ని మిక్స్ చేసుకుంటాడు. ఇతను డెత్ ఓవర్లో స్పెషలిస్ట్. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అథర్వా అనే ఒక ప్లేయరు, సేమ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్. తను జడేజా టైప్ ఆఫ్ బౌలరే. లెఫ్ట్ ఆర్మ్ వేస్తాడు, లోడర్ వచ్చి పెద్ద పెద్ద సిక్స్లు కొట్టేంత కేపబిలిటీ తనకుంది. ఇతను కూడా ఫ్యూచర్ కోసమే. లాస్ట్ వచ్చేసి మయాంక్ రావత్. ఇతను వచ్చేసి ఆల్రౌండర్, యంగ్ టాలెంటెడ్ ప్లేయర్. ఇతను వచ్చేసి మిడిల్ ఆర్డర్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా మంచిగా అనేది మ్యాచెస్ని ఈజీగా టర్న్ చేసేంత కేపబిలిటీ ఉన్న ప్లేయర్ తను. అయితే ఒక ప్లేయర్ గురించి ఎక్స్పెషల్గా మాట్లాడుకోవాలి అన్క్యాప్డ్ వల్ల. ఇతను అథర్వా అని ఒక ప్లేయర్. అతను అండర్-19 వరల్డ్ కప్లో హైయెస్ట్ పర్ఫార్మర్ అనేది అతనికి వచ్చింది. చాలా మంచి పిక్. అయితే దీంట్లో ఈ 5గుర్లలో ఐ థింక్ స్టీల్ బై వచ్చేసి క్వింటన్ డికాక్. ఇప్పుడున్న ఫామ్లో తను 1 crore రావడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ అని ఎందుకో నాకు అర్థం కాలేదు. మిగతా అదర్ టీమ్ స్ట్రాటజీస్ అనేది ఎందుకు అని అతను తీసుకోలేదేమో అని ముంబై ఇండియన్స్ అనేది ఇతను వచ్చినాక మరి ఇంకా స్ట్రాంగ్ అయింది. కంపల్సరీగా ముంబై ఇండియన్స్ అనేది టైటిల్ కొట్టేంత కేపబిలిటీ ఉంది ఈ టీం చూస్తుంటే. అయితే ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే కేకేఆర్ దగ్గర, సిఎస్కే దగ్గర, ఎస్ఆర్ఎస్ దగ్గర హైయెస్ట్ పర్సన్ కానీ వీళ్ళు ఆప్షన్లో ఎంతో నాకు ఎక్కడో కనబడతలేరు. కానీ ముంబై ఇండియన్స్ దగ్గర 2.7 ఉన్నా కానీ వాళ్ళ ఆప్షన్లో ప్రతి ఒక్క కాడ ఎనర్జెటిక్గా చేసిండు. స్మార్ట్ బైస్ అనేది ఇక్కడ ఎందుకని అంటే ప్రతి ఒక్క ప్లేయర్ కోసం వెళ్ళిరు, ప్రతి ఒక్క ప్లేయర్ కోసం ఫైట్ చేసిరు, స్ట్రాటజీస్ని అటు నుంచి ఇటు చేసిరు అనేది ఉంది. ఆకాష్ అంబానీ రాకు, అదర్ టీమ్ షాక్, అంతే. ఇంకొకటి వచ్చేసి మనకి దీంట్లో వీళ్ళు ఆల్రెడీ క్వింటన్ డికాక్ ఇంతకు ముందుకు 2 crore బేస్ ప్రైస్కి ఆప్షన్లో రిజిస్టర్ చేసుకురు. కానీ ముంబై ఇండియన్స్ తనను ఒప్పించి 1 crore చేయించారు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ దగ్గర ఆల్రెడీ వాళ్ళ దగ్గర 2.74 ఉంది కాబట్టి మిగతా ప్లేయర్స్ని కొనడం కష్టం అని వాళ్ళని తీసుకురు. ఈ టీం వచ్చేసి మొత్తం యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అనేది మిక్స్డ్ ఉన్నారు. ఐ థింక్ డెఫినెట్లీ ముంబై విల్ విన్ దిస్ ఐపీఎల్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.